అయితే ఈ రోజుల్లో అన్నీ తెలిసిన మనము సహోదరుని మీద పగపడుతున్నాము. సహోదరుడంటే మనము ఓర్వట్లేదు. మన చూపును వేరుగా చేస్తున్నాము, కన్ను ఎర్రగా చేస్తున్నాము, కుళ్ళుగా మారిపోతుంది మన కన్ను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సూటిగా నీతో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏశావు తనకు నచ్చినట్టుగా జీవించాడు. తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తిండి కొరకు తన జీవితాన్నే ఆత్మీయంగా ఉండవలసిన జీవితాన్నే, పరిశుద్ధంగా ఉండవలసిన జీవితాన్నే, దేవుని ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళవలసిన జీవితాన్నే కాదనుకున్నాడు.